సో ఫ్రెండ్స్, ఇక్కడ వర్జిన్ అట్లాంటిక్లో బిజినెస్ క్లాస్ ఎలా ఉందనేది చూసుకోవచ్చు. మనం ఎప్పుడైనా ఫ్లైట్లో లాంగర్ జర్నీ చేసేటప్పుడు ఖచ్చితంగా జాకెట్ అనేది ఉండాల్సిందే. ఇక్కడ చూస్తున్నారా, -57 degrees. మన తెలుగు వాళ్ళకి మాత్రం చాలా పెద్ద అన్యాయం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇండియన్ మూవీ అని సెలెక్ట్ చేస్తే ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. సో ఇండియన్ మూవీస్ అన్నప్పుడు కనీసం 1 లేదా 2 సినిమాలు మినిమం తెలుగు సినిమాలు పెట్టాల్సిందే. ఇది నా డిమాండ్ టు వర్జిన్ అట్లాంటిక్. సో ఆ యునైటెడ్ కింగ్డమ్ ప్లస్ ఐర్లాండ్ వాళ్ళకు ఉన్న ట్రీటీని బేస్ చేసుకొని 1996లో వాళ్ళు రాసుకున్న ట్రీటీ ప్రకారం ఎలాంటి బార్డర్స్ చెక్స్ అనేది లేవు. సో దీనివల్ల చాలా పెద్ద బొక్క ఎక్కడ పడుతుంది అని అంటే, ఇక్కడ డబ్లిన్ నుంచి ఇప్పుడు లండన్కి వెళ్తున్నాను. లండన్ నుంచి రేపు మార్నింగే బార్బడోస్కి ఫ్లైట్ ఉంది. ఎందుకంటే అక్కడ మనకి వెస్ట్ ఇండీస్లో క్రికెట్ మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి క్రికెట్ మ్యాచెస్ చూడడానికి వెళ్తున్నా. సో 2 ఇండియా మ్యాచెస్, 2 నాన్ ఇండియా మ్యాచెస్, మొత్తం 4 మ్యాచెస్ చూడబోతున్నా. ఆ తర్వాత ఫైనల్స్కి కూడా టికెట్స్ బుక్ చేసుకున్నా. సెమీఫైనల్స్కి అన్ఫార్చునేట్లీ వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే సెమీఫైనల్స్కి వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి ఫైనల్స్కి బార్బడోస్ రావడానికి ఫ్లైట్ టికెట్స్ అందుబాటులో లేవన్నమాట. అందువల్ల సెమీఫైనల్ స్కిప్ చేస్తున్నా. సో లీగ్ మ్యాచెస్ అయిన సూపర్ 8 మ్యాచెస్ మాత్రం 4 మ్యాచెస్ చూడబోతున్నా. దాని తర్వాత ఫైనల్ మ్యాచ్కి ఇండియా క్వాలిఫై అయ్యి గెలవాలని కోరుకుందాం. డబ్లిన్ ఎయిర్పోర్ట్ టర్మినల్ 2 అయితే వచ్చేసాము. ఐర్లాండ్ యొక్క నేషనల్ ఎయిర్లైన్ క్యారియర్ ఇది. సో దీంట్లో మనకి ఫ్లైట్ బుక్ చేసుకున్నా, లండన్కి వెళ్తున్నా. సో డబ్లిన్ టు లండన్, ఆ తర్వాత లండన్ టు బార్బడోస్. సో ఇది ఎయిర్ లింగస్ ఫ్లైట్. ఇప్పుడే బ్యాగేజ్ అంతా అక్కడ పెట్టేశాము. సో బేసిక్లీ ఫిజికల్ చెకింగే కాకుండా మనకు కావాలంటే మనము కంప్యూటరైజ్డ్ చెకింగ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. డైరెక్ట్గా మన బ్యాగ్ అనేది అక్కడ పెట్టేయచ్చు. అది 1 kg ఓవర్ వెయిట్ ఉందని చెప్పేసి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నారు. సో అందుకని ఫిజికల్ చెకింగ్ చేసేసి బోర్డింగ్ పాస్ తీసుకొని బయలుదేరుతున్నాం. సో ఇప్పుడు మనం 2nd ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇక్కడ డిపార్చర్ గేట్స్ వైపు ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉందనేది, అసలు ఉందా లేదా, ఉండేటైతే ఎలా ఉందనేది చెక్ చేసుకున్నాం. వెల్కమ్ 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 అని రాస్తున్నాను చాలా. ఇప్పుడే అక్కడ సెక్యూరిటీ చెక్ పూర్తయిపోయింది. సో సెక్యూరిటీ చెక్ దగ్గర మొత్తం బూట్స్ యాంకిల్ లెవెల్ కంటే ఎక్కువ ఉంటే అవన్నీ తీపిచ్చారు. ఆ తర్వాత ల్యాప్టాప్ అయితే సపరేట్గా తీయాల్సిన అవసరం రాలేదు. అక్కడ వీడియోస్, ఫొటోస్ నాట్ అలౌడ్ అన్నారు. ఇక్కడ లోపలికి వస్తే ఇక్కడ మనకి ఇదంతా షాపింగ్ ఏరియా ఉంది. డ్యూటీ ఫ్రీ షాపింగ్ చాలా ఉంది. చాలా నీట్గా ఆర్గనైజ్డ్ వేలో ఉంది. అండ్ ఆల్ గేట్స్కి వెళ్ళి దారి ఇటువైపు ఉంది. ఇంతవరకు ఇమిగ్రేషన్ చెక్ జరగలేదు. నాకు అదే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అసలు ఇమిగ్రేషన్ చెక్ ఉంటుందా లేదా డైరెక్ట్ పంపించేస్తారా అర్థం కావట్లేదు. ఇంకో 6 minutesలో నా గేట్ ఓపెన్ అవ్వబోతుంది కాబట్టి నేను గేట్స్ వైపు పరిగెత్తాను. గేట్స్ 336 to 426 అంటే మనకు 409 కిందికి వెళ్ళాలని ఉంది. ఇక్కడ అటు నుంచి వెళ్ళవచ్చు, లేదా ఇక్కడ లిఫ్ట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. మనం వెళ్ళాల్సిన గేట్ 409 అక్కడ కనిపిస్తుంది. ఇక్కడే మనం చెకింగ్ చేస్తారేమో చూడాలి. 408 ఏమో US 3 క్లియరెన్స్ అని రాస్తుంది. మనది US కాదు కాబట్టి ఇటువైపు వెళ్తున్నాం. ఫస్ట్ టైం ఒక దేశంలో చూస్తున్నా ఎలాంటి ఇమిగ్రేషన్ చెక్ లేదు. ఎగ్జిట్ అయిపోయే వాళ్ళకి, ఎంట్రీ అయ్యే వాళ్ళకి మాత్రమే ఉంది ఇక్కడ డబ్లిన్లో. సో ఆల్రెడీ బోర్డింగ్ పాస్ అయిపోయింది, చెక్ ఇన్ అయిపోయింది. ఇప్పుడే ఫ్లైట్ ఎక్కుతున్నా కూడా. సో ఇది సిచ్యువేషన్ ఇక్కడ.
లండన్ ఎయిర్పోర్ట్లో దిగేశాను. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ కూడా ఇమిగ్రేషన్ చెక్ జరగలేదు. అంటే బేసిక్లీ వీళ్ళు డబ్లిన్ ఐర్లాండ్ని కూడా విదేశంగా భావించట్లేదు అనమాట. యూకేలో భాగంగా ఉన్న నార్థన్ ఐర్లాండే కాకుండా వీళ్ళకు ట్రీటీ రాసుకున్న డబ్లిన్ వల్ల, ఐర్లాండ్ వల్ల వీళ్ళు ఇక్కడ ఎలాంటి బార్డర్ చెక్స్, ఇమిగ్రేషన్ చెక్స్ లేకుండానే అయిపోతుంది. నేను అక్కడ ఎగ్జిట్ ప్రాసెస్లో మనకేం ఇమిగ్రేషన్ అవ్వలేదు అనుకుంటే, ఇక్కడ ఎంట్రీ ప్రాసెస్లో కూడా ఇమిగ్రేషన్ అవ్వలేదు. డైరెక్ట్ వచ్చేసాను చూడండి. ఇక్కడికి వచ్చాను, డైరెక్ట్ బ్యాగేజ్ కౌంటర్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ నుంచి ఒక డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కితే ఎలా అయితే మనం మన లగేజ్ తీసుకుని వెళ్ళిపోతామో అలా లగేజ్ తీసుకొని వెళ్ళిపోతాం అన్నమాట. The next day. వర్జిన్ అట్లాంటిక్ ఫ్లైట్లో బార్బడోస్కి వెళ్తున్నాను లండన్ నుంచి. సో ఇక్కడ మనకి సపరేట్ క్యూ ఉంది అప్పర్ క్లాస్ కోసం. దీంట్లో ఇక్కడ క్యూ లైన్లో నిల్చున్నా. బిజినెస్ క్లాస్ అట్లాంటిక్లో అప్పర్ డెక్లో వచ్చేసా. 2 నిమిషాల్లో అయిపోయింది. ఇమిగ్రేషన్ చెక్ అంటే ఏ క్వశ్చన్ అడగలేదు, ఓన్లీ జస్ట్ బోర్డింగ్ పాస్ పెట్టేసా, లోపలికి వచ్చేసాము. ఆ తర్వాత సెక్యూరిటీ చెక్కి సపరేట్ క్యూ ఉండింది. 2 మినిట్స్లో సెక్యూరిటీ చెక్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నేను లండన్లోని డ్యూటీ ఫ్రీ షాపింగ్ దగ్గరికి వచ్చేసాను. సో ఎంత సింపుల్గా అయిపోయింది మొత్తం ప్రాసెస్ అంతా. సో ఇక్కడ నుంచి ఇప్పుడు వర్జిన్ అట్లాంటిక్ వాళ్ళది ఒక లౌంజ్ ఉంది. ఆ లౌంజ్కి వెళ్ళి ఆ లౌంజ్లో వెయిట్ చేసి ఫ్లైట్ మనకు ఓపెన్ అయిన తర్వాత బయలుదేరాం. ఇక్కడ వర్జిన్ అట్లాంటిక్ లౌంజ్ ఏరియాకి వచ్చా. సో బ్యూటిఫుల్గా ఉంది, చాలా పెద్దగా ఉంది. బ్రేక్ఫాస్ట్ అండ్ ఫ్రూట్స్, జ్యూసెస్, ఆల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో తినేసి ఇంకొక 5-10 మినిట్స్లో మనకి బోర్డింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. సో వర్జిన్ అట్లాంటిక్ ఫ్లైట్లో అప్పర్ డెక్లో మనం బిజినెస్ క్లాస్కి అప్గ్రేడ్ చేసుకున్నాం కాబట్టి సో 9.5 hours జర్నీ అయినా సరే ఫ్లాట్ బెడ్ పైన పడుకొని ట్రావెల్ చేయొచ్చు. గేట్ 7 వైపు నడుస్తూ వస్తున్నాను. వచ్చేసింది వర్జిన్ అట్లాంటిక్ ఫ్లైట్ టు బార్బడోస్ ఫ్రమ్ లండన్ డైరెక్ట్లీ. ఇప్పుడే ఫ్లైట్ లోపలికి ఎంటర్ అవుతున్నా. ఇవన్నీ బిజినెస్ క్లాస్ సీటింగ్ ఇలా ఉంది. ఇది మన సీట్ 6G ఫ్లాట్ బెడ్ అనమాట. కంప్లీట్ మొత్తం కూడా కంప్లీట్గా ఓపెన్ అయిపోతుంది. పడుకోవడానికి ఫ్లాట్ బెడ్ అనమాట. A few hours later. సో ఫ్రెండ్స్, ఇక్కడ వర్జిన్ అట్లాంటిక్లో బిజినెస్ క్లాస్ ఎలా ఉందనేది చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఏమైందంటే యాక్చువల్గా 8 గంటల ప్రయాణం, 8.5 గంటల నుంచి 9 గంటలు, 8 గంటలు మినిమం. దాంట్లో 4 గంటలు పడుకున్నాను నేను. ఆ పడుకునే ప్రాసెస్లో మన ఏషియన్ వెజిటేరియన్ మీల్ ఆల్రెడీ ప్రీ బుక్డ్ ఉన్నా సరే అది 1/2 hour కంటే ఎక్కువ ఉంచడానికి లేదంట. దాని హెల్త్ అండ్ సేఫ్టీ రీజన్స్కి పక్కన పెట్టేశారు. సో నాకు హాట్ సర్వింగ్ ఆర్ హాట్ మీల్స్ అనేది లేదు. సో ఇది అయితే టోఫుతో పాటు ఇచ్చాడు, అది అసలు నచ్చలేదు. దాంతో అడిగితే ఇంకొక ఓన్లీ ఈ సొండలు ఇచ్చారు. సో మనకి ఈ సొండలు ఒక్కటే ఇంకోటి ఎక్స్ట్రా ఉంది అని అంటే అది తీసుకున్నాను అనమాట. సొండలు ఒక్కటి కొంచెం బాగున్నాయి, ఇవైతే మాత్రం అసలు తినగలిగేటట్టు లేదు. ఆ రైస్ అయితే చాలా చల్లారిపోయి చాలా దారుణంగా ఉంది. ఆల్మోస్ట్ -35 degrees ఉన్నట్టుంది బయట. అవుట్ సైడ్ టెంపరేచర్ చాలా కూల్ ఉందన్నమాట. అందుకని వేడి లేకపోతే తినడానికి చాలా కష్టం. సో ఇదంతా హోల్ సెటప్ దీంట్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే మనకి ఇట్లా మూసేయచ్చు. ఓకే, సో మనకి పర్సనల్ డోర్ సెటప్ లాగా ఉందన్నమాట ఇది. సో యూ కెన్ ఆల్సో హ్యావ్ పర్సనలైజ్ సెటప్ ఇది. సో మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సో ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. ప్లస్ అంతేకాకుండా ఇది మనం స్లీప్ మోడ్లోకి షిఫ్ట్ చేస్తే కంప్లీట్గా మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. హోల్ థింగ్ ఇలా మొత్తం కంప్లీట్గా ఫ్లాట్ డౌన్ అయిపోతుంది అనమాట. సో అలా నేను ఇప్పటిదాకా పడుకోవడానికి అవకాశం వచ్చింది. సో అదే మనకు బెనిఫిట్ అనమాట. ఈ పర్టికులర్ ఈ కంప్లీట్ స్లీపింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఈ పర్టికులర్ ఫ్లైట్ నేను అప్గ్రేడ్ చేసుకున్నా. కొన్నిట్లో బిజినెస్ క్లాస్ ఉంటాయి కానీ మనకి ఇలాంటి స్లీపింగ్ ఆప్షన్స్ ఉండవు. ఫ్లాట్ బెడ్ ఉండదు. ఫ్లాట్ బెడ్ ఉండకపోతే మనకి పనికిరాదు అనమాట. సో ఇది నా జర్నీ ఎక్స్పీరియన్స్ ఇన్ వర్జిన్ అట్లాంటిక్. సో దీనివల్లే నేను అప్గ్రేడ్ చేసుకున్నాను. సో చేసుకున్నందుకు నాకైతే మంచి జరిగింది, ఎందుకంటే 4-5 గంటలు పడుకున్నాను ఇప్పటికీ. సో హాఫ్ డిస్టెన్స్ అయితే అయిపోయింది. ఇంకో 3-4 అవర్స్లో మనం డెస్టినేషన్కి రీచ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా ఫ్లైట్లో లాంగర్ జర్నీ చేసేటప్పుడు ఖచ్చితంగా జాకెట్ అనేది ఉండాల్సిందే.
మనం ఒకవేళ చలి ప్రదేశానికి వెళ్తున్నా సరే, లేదా విపరీతమైన వేడి ఉండే ప్రదేశానికి వెళ్తున్నా సరే, ఇప్పుడు నేను వెళ్తున్నది బార్బడోస్, కాకపోతే అక్కడ సమ్మర్ అండ్ వింటర్ ఆల్మోస్ట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి మరీ ఎక్కువ చలి ఉండదు. సో మన ఇండియన్ వెదర్ అరౌండ్ 20 to 25 డిగ్రీస్ టెంపరేచర్ మధ్యలో ఉంటుంది కాబట్టి సో అక్కడికి హాట్ వెదర్ ఆల్మోస్ట్ అని అనుకోవచ్చు. మనకి జాకెట్ అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే. ఎందుకు అనేది నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను, చూసి అర్థం చేసుకుంటారు. కానీ స్క్రీన్ పైన చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ప్రస్తుతానికి అవుట్ సైడ్ వెదర్ ఎంత ఉందనేది. టెంపరేచర్ ఇక్కడ చూస్తున్నారా, -57 డిగ్రీస్, -58 డిగ్రీస్, 58 మైనస్, అంత ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ కోల్డ్ ఉంది. అండ్ ఆల్టిట్యూడ్ ఏంటి, లొకేషన్ ఎక్కడ ఉన్నాము, లాంగిట్యూడ్, లాటిట్యూడ్, ఇవన్నిటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 816 కిలోమీటర్ల గంటకి 816 కిలోమీటర్ల స్పీడ్ తోటి ఈ ఫ్లైట్ అనేది ప్రయాణం చేస్తుంది. లండన్ హీత్రో నుంచి బీజీఐ గ్రాంట్లీ ఆడమ్స్ అంటే బార్బడోస్కి వెళ్తుంది అని చెప్పేసి అని ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ మనం మ్యాప్ కూడా చూసుకోవచ్చు. మనకి పిక్టోరియల్ రిప్రజెంటేషన్ కూడా ఉంటుందన్నమాట ఫ్లైట్ ప్యాథ్స్. సో ఎక్కడి నుంచి మొదలయ్యాము ఎలా అనేది కంప్లీట్ గూగుల్ ఎర్త్లో మనకి చూపిస్తుంది అనమాట. ఇంకా డిస్టెన్స్ టు డెస్టినేషన్ 3052 కిలోమీటర్స్ ఉంది, 3 hours 54 minutes. అంటే దాదాపు మనం ఇప్పుడు ఒక 7000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాము. లండన్ హీత్రో నుంచి స్ట్రైట్గా డౌన్కి వచ్చేస్తాం చూడండి. ఒకే దారిలో మనకి అమెరికన్ టైం జోన్లోకి ఇప్పుడు రాబోతున్నాము, ఈస్టర్న్ టైం జోన్. కాకపోతే అమెరికాకి మరీ పక్కనేం కాదు, ఒక 2 to 3 hours ఫ్లయింగ్ జర్నీ టైంలో వస్తున్నాం అనమాట. చూసారుగా, ఇదంతా కూడా గూగుల్ ఎర్త్లో ఉంది. దీని తర్వాత మనకి ఇక్కడ వరల్డ్ ఎక్స్ప్లోరర్, ఇది మనకి కాక్పిట్ వ్యూ ఎలా ఉంది, బయట టెంపరేచర్ ఎలా ఉంది, రైట్ విండో నుంచి చూస్తే మనకి ఏం కనిపిస్తుంది, లెఫ్ట్ విండో నుంచి చూస్తే ఏం కనిపిస్తుంది అనేది ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ప్లస్ ఎయిర్ క్రాఫ్ట్ 360 డిగ్రీస్ వ్యూ, మనం వెళ్తున్న వర్జిన్ అట్లాంటిక్ యొక్క వ్యూ. సో ఇది పిక్టోరియల్ వ్యూ అనమాట, ఇది 3D యాంగిల్ ఇది. సో మనం ఎలా ట్రావెల్ చేస్తున్నాం అనేది చూసుకోవచ్చు. సో చాలా బాగా అనిపించింది నాకు ఇది. ఒక్కొక్క ఎయిర్లైన్ కంపెనీ వాళ్ళు ఒక్కో రకమైన ఇన్ ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ని సిస్టమ్ మనకు ప్రొవైడ్ చేస్తారు. గేమ్స్ ఉంటాయి, మూవీస్ ఉంటాయి. సో ఈ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అండ్ ఫ్లైట్ వ్యూస్ అయితే బాగుంటాయి, అందుకే చూపిస్తున్నాను. ఈ వర్జిన్ అట్లాంటిక్లో ఇన్ ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ చాలా బాగుంది, మంచి గ్రాఫిక్స్ ఉన్నాయి, అంతా బాగుంది. కానీ మన తెలుగు వాళ్ళకి మాత్రం చాలా పెద్ద అన్యాయం జరుగుతుంది. పర్టికులర్లీ మన తెలుగు వాళ్ళకి, మన ఇండియన్స్కి అన్యాయం జరుగుతుందంటే మన తెలుగు వాళ్ళకి మాత్రం 100% చాలా పెద్ద అన్యాయం జరుగుతుంది. ఏంటో తెలుసా, చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, మనకి మూవీస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ ఒక ఫిల్టర్ వచ్చింది. సో ఇండియన్ మూవీ అని సెలెక్ట్ చేస్తున్నా. ఇండియన్ మూవీ అని సెలెక్ట్ చేస్తే ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. మన రాజమౌళి గారి దయ వల్ల బాహుబలి 2 సినిమా ఉంది, కానీ దాని లాంగ్వేజ్ చూస్తే ఆడియో హిందీ, మన తెలుగు అనేది లేనే లేదు. సో కన్నడ వాళ్ళకి, మలయాళం వాళ్ళకి వాళ్ళ సినిమాలు కూడా ఉన్నాయి. దృశ్యం 2 మీరు చూసుకుంటే ఆడియో లాంగ్వేజ్ హిందీ. కాంతారా ఆడియో లాంగ్వేజ్ కన్నడ. సో ఎవరికి వాళ్ళకి తత్సమ ఆడియో లాంగ్వేజ్ కన్నడ. సో నాకు అర్థం కాంటే ఏంటి అంటే మనకి, మన తెలుగు వాళ్ళకి ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా ఎందుకు వీళ్ళు ఇవ్వలేదు? ఇది మరీ దారుణం కదా. మన తెలుగు ట్రావెలర్స్ కానీ, మన తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎన్ని చోట్లకి వెళ్తుంటారు వర్జిన్ అట్లాంటిక్లో, కనీసం ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా పెట్టరా? ఇది మరీ దారుణం. ఉన్న ఏకైక తెలుగు సినిమా అది బాహుబలి 2, దాన్ని కూడా హిందీ లాంగ్వేజ్లో పెట్టారు. ఇది కరెక్ట్ కాదు. తెలుగు వాళ్ళకి ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. సో ఇండియన్ మూవీస్ అన్నప్పుడు కనీసం 1 లేదా 2 సినిమాలు మినిమం తెలుగు సినిమాలు పెట్టాల్సిందే. ఇది నా డిమాండ్ టు వర్జిన్ అట్లాంటిక్. సో ఇలా మన ప్రయాణం అయితే సాగుతోంది. ఇంకో 3 గంటల 41 నిమిషాల్లో మనం డెస్టినేషన్ చేరుకోబోతున్నాం. సో బేసిక్లీ నేను యూకేలో మనకి చెప్పాను 4 దేశాలు వస్తాయి. ఒకటి ఇంగ్లాండ్, రెండోది వేల్స్, మూడోది స్కాట్లాండ్, నాలుగోది నార్థన్ ఐర్లాండ్.
సో ఐర్లాండ్నే రెండు భాగాలుగా విడదీసి వీళ్ళు యూకే వాళ్ళు నార్థన్ ఐర్లాండ్ అనేది వాళ్ళ కంట్రోల్లో ఉంచుకున్నారు. దాన్నే యునైటెడ్ కింగ్డమ్ అంటారు. అంతకుముందేమో గ్రేట్ బ్రిటన్ అనేవాళ్ళు. గ్రేట్ బ్రిటన్ అంటేనేమో వీళ్ళకి ఇంగ్లాండ్, వేల్స్ అండ్ స్కాట్లాండ్. సో వాళ్ళు 3 దేశాలు కలిస్తే గ్రేట్ బ్రిటన్, 4 దేశాలు కలిస్తే యునైటెడ్ కింగ్డమ్. సో ఆ యునైటెడ్ కింగ్డమ్ ప్లస్ ఐర్లాండ్ వాళ్ళకున్న ట్రీటీని బేస్ చేసుకుని 1996లో వాళ్ళు రాసుకున్న ట్రీటీ ప్రకారం ఎలాంటి బార్డర్ చెక్స్ అనేవి లేవు. సో దీనివల్ల చాలా పెద్ద బొక్క ఎక్కడ పడుతుంది అని అంటే, యూకేకి వచ్చిన వాళ్ళకి యూకే నుంచి డబ్లిన్కి, ఐర్లాండ్కి వెళ్ళడానికి ఏం లేదు. సింపుల్గా ఒక బెల్ఫాస్ట్కి వెళ్ళిపోయి, బెల్ఫాస్ట్ యూకేలో భాగంగా ఉంది, అక్కడి నుంచి బై రోడ్ వెళ్ళిపోవచ్చు. 2 గంటల్లో డబ్లిన్, ఐర్లాండ్ వెళ్ళిపోవచ్చు. గంట సేపట్లో యాక్చువల్గా మనం ఐర్లాండ్ బార్డర్కి వెళ్ళిపోతాం. నో బార్డర్ చెక్స్, నథింగ్. ఇది ఒకవేళ లీగల్ ప్రాసెస్లో మనం వెళ్తున్నామంటే. ఇల్లీగల్గా ఎంటర్ అయ్యే వాళ్ళు ఎలా చేస్తారు అని అంటే, బేసిక్లీ ఐర్లాండ్కి ఐరిష్ వీసా అనేది చాలా ఈజీగా దొరుకుతుంది. అదే యూకే వీసా అనేది చాలా కష్టంగా దొరుకుతుంది. ఐర్లాండ్కి వచ్చేసి రివర్స్ ప్రాసెస్లో వెళ్ళేటైతే, అంటే ఐర్లాండ్లోని డబ్లిన్కి వచ్చేసి ఫస్ట్ డబ్లిన్ నుంచి 2 గంటల్లో బెల్ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు. అండ్ బెల్ఫాస్ట్ నుంచి బై ఫెర్రీ తీసుకొని స్కాట్లాండ్ రావచ్చు. స్కాట్లాండ్ నుంచి ఏ ట్రైన్ ఎక్కినా, ఏ బస్ ఎక్కినా, ఎలా ఎక్కినా ఎవరు చెక్ చేసే వాళ్ళే ఉంటారు. సో బేసిక్లీ ఇది ఒక చాలా పెద్ద ఇమిగ్రేషన్ బొక్క అనుకోవచ్చు అనమాట. సో ఇట్స్ ఎ హ్యూజ్ హోల్ ఇన్ ఇమిగ్రేషన్. సో దిస్ గివ్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ అ లాట్ ఆఫ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. సో ఎంతోమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇక్కడ రావడానికి అవకాశం అదే ఏర్పరుస్తుంది. బేసిక్లీ ఇది యూకే అండ్ ఐర్లాండ్ ఇవన్నీ కూడా ఒక సముద్రంలో మనకి ఐలాండ్స్గా ఉన్నాయి. సో వీళ్ళకి ఏంటంటే, వీళ్ళకి చుట్టూల 4 వైపుల సముద్రమే కాబట్టి వీళ్ళకి ఎలాంటి టెన్షన్ లేదు. ఖచ్చితంగా బై ఫ్లైట్ లేదా బై బోటే వీళ్ళ దేశాల్లోకి ఎంటర్ అవ్వాలి. సో అందుకని వీళ్ళకి ప్రాబ్లమ్స్ లేవు. కానీ ఇప్పటికీ వీళ్ళ దగ్గరికి ఎంతోమంది శరణార్థులుగా అండ్ వాళ్ళు వస్తున్నారు అని అంటే, ఇలాగే ఐరిష్ వీసా తీసుకొని ఐర్లాండ్కి ఎంటర్ అయ్యి, ఐర్లాండ్ నుంచి ఇలా ఇంగ్లాండ్కి వచ్చేసి వాళ్ళ పాస్పోర్ట్ చించి పక్కన పడేసి వాళ్ళు శరణార్థులుగా ఉండిపోతున్నారు. సో ఇది పెద్ద బొక్క అన్నమాట. సో దీన్ని వీళ్ళు ఎలా ఫిక్స్ చేస్తారో నాకు తెలియదు. సో దీన్ని చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలనిపించింది. సో బేసిక్లీ ప్రాపర్ లీగల్ రూట్లోనే వెళ్ళండి. మీకు యూకే వీసా వస్తేనే యూకేకి వెళ్ళండి. ఐరిష్ వీసా వస్తే ఓన్లీ ఐర్లాండ్ వరకే వెళ్ళండి. కానీ యూకేకి వెళ్ళకండి. ఒకవేళ పొరపాటున పట్టుబడితే కనీసం 15 నుంచి 20 సంవత్సరాల పాటు వాళ్ళని బ్యాన్ చేస్తారు. సో వాళ్ళని వెంటనే డిపోర్ట్ చేసేస్తారు. లైఫ్లో ఇంకోసారి ఎప్పుడు కూడా వాళ్ళు యూకే అండ్ ఐర్లాండ్ వైపు రావడానికి అవకాశం ఉండదు. సో కానీ ఆ పట్టుబడే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అఫ్కోర్స్ వీళ్ళకి ఇంకేదైనా ప్రాసెస్ ఉంటుందేమో మనకు తెలియదు. కానీ ఐర్లాండ్ నుంచి యూకేకి, యూకే నుంచి ఐర్లాండ్ మధ్యలో నేను ట్రావెల్ చేసినప్పుడు కనీసం బార్డర్ చెక్స్ కానీ లేకపోతే ఇమిగ్రేషన్ చెక్స్ కానీ ఏం జరగలేదు. మరో విషయం ఏంటంటే, లండన్లో వెళ్ళిపోయేటప్పుడు అసలు ఇమిగ్రేషన్ చెక్కే లేదు. కేవలం నా బోర్డింగ్ పాస్ పెట్టేసి ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తాను. సో చాలా వెరైటీగా, చాలా వింతగా అనిపించింది. ఒక్క స్టాంప్ కూడా పడలేదు, ఎగ్జిట్ స్టాంప్. ఓన్లీ ఎంట్రీ స్టాంప్ మాత్రమే ఉంది నాది యూకేది, లండన్లో. సో ఇలా ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ప్రతి దేశంలో ఒక్కొక్క దేశంలో వాళ్ళ బార్డర్ చెక్స్, వాళ్ళ బార్డర్ ప్రొటెక్షన్ అనేది ఒక్కోలా ఉంటుంది. సో యూకే ప్రాసెస్ అయితే ఇలా ఉంది. సో ఇప్పుడు మనము బార్బడోస్ వెళ్తున్నాము. బార్బడోస్కి నాకు వీసా అయితే లేదు. మన ఇండియన్స్కి వీసా ఫ్రీ కంట్రీ. సో అక్కడ నేను ఫ్లైట్ బుక్ చేసుకున్నాను, ఆన్వర్డ్ జర్నీ. సో అయితే రిటర్న్ టికెట్ లేదా ఆన్వర్డ్ జర్నీ. సో ఆన్వర్డ్ జర్నీ నెక్స్ట్ మనం సెయింట్ లూసియాకి కూడా బుక్ చేసుకున్నాను. అండ్ అక్కడ హోటల్ కూడా బుక్ చేసుకున్నాను. సో నాకు తెలిసి ఎయిర్పోర్ట్లో ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. సో కెరీబియన్ కంట్రీస్లో దాదాపు 11 దేశాలకి ఇండియన్స్కి వీసా అన్ అరైవల్ ఆర్ నో వీసా రిక్వైర్డ్, యాజ్ లాంగ్ యాజ్ మనకి ఫ్లైట్ టికెట్స్ అండ్ హోటల్ ఉంటే ఆన్వర్డ్ జర్నీ ఆర్ రిటర్న్ జర్నీ ఫ్లైట్ టికెట్స్ ప్లస్ అక్కడ హోటల్ బుకింగ్స్ ఉండేటైతే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు. ఆల్రెడీ ఓషియానియాలో అలాగే తిరిగాను, కెరీబియన్లో కూడా అలాగే తిరగలను అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో లెట్స్ సీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటి, వాళ్ళు వేసిన ప్రశ్నలు ఏంటి, ఆ తర్వాత దానికి నేను ఎలా సమాధానం చెప్పాను, దాన్ని నేను ఎలా కౌంటర్ చేయగలిగాను, ఆ తర్వాత నాకు వీసా ప్రాసెస్ స్మూత్గా అయిందా, కష్టంగా అయిందా, ఏదనేది అక్కడ ఇమిగ్రేషన్ కంప్లీట్ అయ్యాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూస్తూ ఉండండి. మరో 8 నిమిషాల్లో డెస్టినేషన్ రీచ్ అవ్వబోతున్నాం. లండన్ నుంచి బయలుదేరిన వర్జిన్ అట్లాంటిక్ ఫ్లైట్ రీచింగ్ ద బార్బడోస్ ఇన్ నెక్స్ట్ 8 minutes. ఓకే ఫ్రెండ్స్, సో ఎయిర్ బస్ A330 వర్జిన్ అట్లాంటిక్ ఫ్లైట్లో లండన్ నుంచి బార్బడోస్కి వచ్చేసా. ఇదే బార్బడోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకున్నాం. సో ఇదే వర్జిన్ అట్లాంటిక్ ఫ్లైట్ మనం వచ్చింది. ఇప్పుడు ఇంకా చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఇక్కడ బార్బడోస్ ఎయిర్పోర్ట్లో దిగగానే అన్ని చోట్ల బార్బడోస్
హోమ్ ఆఫ్ ది ఫైనల్ ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ అని మన క్రికెట్ మ్యాచ్కి సంబంధించిన పోస్టర్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి మనకి. సో మ్యాక్సిమం ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ చాలామంది ఈ క్రికెట్ మ్యాచెస్ కోసం వస్తారని వాళ్ళకి తెలుసు. ఇక్కడ బార్బడోస్ ఎయిర్పోర్ట్లో ఎంటర్ అవ్వడంతోనే వాళ్ళంతమంది ఇక్కడ వాయిద్యకారులు వాయిస్తూనే ఉన్నారు. సో ఇదే వెల్కమ్ టు వెస్ట్ ఇండీస్. Most joyful country in the world. Caribbeans అంటేనే ఎప్పుడు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. సో ఎంజాయ్మెంట్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. వీళ్ళు కూడా మన ఇండియా నుంచి వచ్చారు. వీళ్ళు కూడా ఇండియా క్రికెట్ మ్యాచ్ చూడడం కోసం వచ్చారు. మనకు బార్బడోస్లో ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ది ఎంట్రీ ఫామ్ ఉంది. ఆన్లైన్లో ఆల్రెడీ కంప్లీట్ చేసేట్టు అయితే అవసరం లేదు, చేయని వాళ్ళు నేను మళ్ళీ చేస్తున్నాను. మనల్ని పాస్పోర్ట్ స్కాన్ చేయడంతో నా పేరు వచ్చేసింది అండ్ ఇట్ ఈస్ ఆస్కింగ్ టు టేక్ ఎ ఫోటో. ఇక్కడ మొత్తం మనకి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ అడుగుతుంది. మనం ఎక్కడ ఉంటున్నాము ఏంటి అవన్నీ డీటెయిల్స్ ఇవన్నీ అయిపోయాక ఆటోమేటిక్గా ఇలా ఒక ఫామ్ మనకి తీసిచ్చిందనమాట మన పేరు మీద, బార్బడోస్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి. సో ఈ రిసీట్ తీసుకొని మనము ఇమిగ్రేషన్ వైపు బయలుదేరాలి. మనకు కావాల్సిన ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుంటే ఈ రిసీట్స్ వస్తాయి. రిసీట్స్ తీసుకొని ఇప్పుడు ఇమిగ్రేషన్ క్యూలోకి వెళ్ళి ఇమిగ్రేషన్ చెక్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇమిగ్రేషన్ ఫామ్ అక్కడ ఆన్లైన్లో ఫిల్ చేస్తే నాకు ఇంటూ మార్క్ రావడంతో నాకు ఇంకా టైం పడుతుందేమో, ఇమిగ్రేషన్ ఆఫీసర్ వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ వేస్తారేమో, ఇంకా నేను ఆన్సర్స్ చెప్పాలేమో అనుకున్నాను. హైలైట్ ఏంటంటే ఇంటూ మార్క్ రాని వాళ్ళని ఇమిగ్రేషన్ ఆఫీసర్ క్వశ్చన్ చేస్తున్నాడు, వాళ్ళని చూస్తున్నాడు. నన్నేమో అసలు ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు, కనీసం ఇమిగ్రేషన్ ఆఫీసర్ దగ్గర కూడా వెళ్ళలేదు. డైరెక్ట్లీ ఇది అయిపోవడంతోనే యూ కెన్ ప్రొసీడ్ ఫర్దర్ అని చెప్పేసి అన్నారు. సో అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. జస్ట్ ఆన్లైన్ ఫిల్ చేయాలి, అయిపోవడంతోనే బయటికి ఇక్కడ నుంచి ఇప్పుడు బ్యాగేజ్ దగ్గరికి వచ్చి సార్ డైరెక్ట్ బ్యాగేజ్ కలెక్ట్ చేసుకొని హోటల్ దగ్గరికి వెళ్ళిపోవడం. ఇక్కడ లగేజ్ కలెక్ట్ చేసేసుకొని కస్టమ్స్ ద్వారా బయటికి వెళ్ళిపోవడమే. ఎగ్జిట్, ఎవరు ఏం అడిగింది లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవడం. చాలా సింపుల్గా ఉంది ప్రాసెస్. బార్బడోస్ ఎయిర్పోర్ట్లోంచి బయటకు వచ్చేసా. సో ఈ వ్యాన్ ఎక్కేసాను. సో మనం ఎక్కడైతే హోటల్ ఉన్నామో ఆ హోటల్లో సిమ్ కార్డ్స్ దొరకవంట. ఓన్లీ షెరటన్ హోటల్లో మాత్రమే సిమ్ కార్డ్స్ దొరుకుతాయంట. సో నాకు ఇక్కడ లోకల్ సిమ్ కార్డ్, అది ఓన్లీ ఈ పర్టికులర్ కంట్రీకైనా లేకపోతే చుట్టుపక్కల దేశాలకు కూడా పనికొస్తే కూడా తెలీదు. కానీ మొత్తానికైతే షెరటన్ హోటల్కి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళి అక్కడ సిమ్ కార్డ్ తీసుకొని ఏం అవైలబుల్ ఉందో తీసుకొని అక్కడ నుంచి మన హోటల్కి వెళ్ళాలి. అది ఆపోజిట్ డైరెక్షన్, కానీ ఇంకా తప్పదు నాకు, ఎందుకంటే అక్కడ సిమ్ కార్డ్ లేకుండా కష్టం. సో నా ఇండియా నెంబర్ కూడా ఇంటర్నేషనల్ రోమింగ్ కూడా ఇది పనిచేయట్లేదు. సో మళ్ళీ రీయాక్టివేట్ చేశాను. సో అది ఎప్పటికి యాక్టివేట్ అవుతుందో తెలీదు. సో రిస్క్ లేకుండా ఒక లోకల్ సిమ్ కార్డ్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు 5 days ఉండబోతున్నా బార్బడోస్లో. దాని తర్వాత మనం అక్కడ నుంచి సెయింట్ లూసియా నుంచి డొమినికా నుంచి మళ్ళీ బార్బడోస్ నుంచి నెక్స్ట్ యాంటిగా అండ్ బర్బుడా. సో July 3rd వరకు అన్ని బుక్ చేసేసుకున్నా, హోటల్ అండ్ ఫ్లైట్స్. సో ప్రస్తుతానికైతే ఈ 4 countries బుక్ చేసి పెట్టుకున్నాను. సో చూద్దాం. షెరటన్ హోటల్ దగ్గరికి వచ్చేసా. ఇక్కడ లోకల్ సిమ్ కార్డ్ తీసుకుంటా. సిమ్ కార్డ్ తీసుకున్నాక మీకు చెప్తా సో ఎలా ఉంది. మనకి వీళ్ళు ఇది ఎంటైర్ వెస్ట్ ఇండీస్లో ఆల్ కరేబియన్ కంట్రీస్లో పనిచేస్తా, ఒక కంట్రీలో మాత్రమే పనిచేస్తా అనేది చెక్ చేద్దాం. గైస్, సో రైట్ నౌ ఐఎమ్ ఇన్ డిజిసెల్లో ఇక్కడ బార్బడోస్ సిమ్ కార్డ్ తీసుకున్నా. అది ఓన్లీ లోకల్ మాత్రమే పనిచేస్తుంది. ఇట్ విల్ వర్క్ ఓన్లీ ఇన్ బార్బడోస్. సో దిస్ ఇస్ ఆల్ ద హోల్ వెరీ నైస్ గ్రూప్ ఆఫ్ స్టాఫ్ ఫ్రమ్ డిజిసెల్. So we'll do a quick video with them. Okay guys, so we have the Digicel team members here. So my name is Rama, RK, Onika, Rakshal, Dilani, Yes. And I'm Tanya. and Tanya. Okay. Oh, it looks like an Indian name. So you are West Indians. I am an original Indian. So an Indian talking to West Indians. So basically, so you are from Barbados. Yes. And as soon as I've entered in the airport, it was such a nice vibe because people were all dancing, they would be playing music. So what is it about Barbados, or what is it about West Indies? Why people are all so crazy or so happy all the time? I guess it's just our culture, yeah. It's just It's our your culture? yeah. Oh, fantastic. See, and I'm also extremely happy. See, as soon as I said, okay, I want to talk to one person, but all of you are ready. Yes. So this is the best part of West Indies. This is what I feel.
right? Yeah. So how helpful, because basically people have a mindset that across the world, with the color they judge. Even I'm a black, although I'm not a black person, but my color is black. So I'm not an African or a what do you say, South American, but my color is almost similar as yours. Sometimes I'm even darker than you. So, but what is the perception of the normal human beings? So what do you think? Yeah, in Barbados, and when you go outside Barbados, do you get any kind of mistreating or? Yeah, not really. Not really. Okay, and Travel a couple of times and everything was fine. perfect. Yeah. So and over here, like how does does the because USA is so near, and you see a lot of visitors from USA coming in. Yeah. And yeah. you do have a lot of white visitors, and then the black ones, and then brown ones like me. So how the people gel over here? Honestly, everybody comes really enthusiastic, and everybody is Fantastic. Because when people travel, I mean, particularly when someone like from our country, like India, they feel so worried or so scared when you're traveling alone all the way to a black country. But I never had any concern. I'm a solo traveler, so I'm doing that. So it is safe for the solo travelers, right? Yes, it is. So Yeah. ఎవరైనా సరే it is 100% safe, guys. So మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. So they are all so helpful. So as soon as I've come here, so they are all so helpful, and I've seen people so brightful, so cherishful. So it's, don't keep in the mind that okay, color does not define you. Yeah. So it's about your attitude, and your mindset defines you. All right. Yeah. Thank you, girls. Thanks a You're lot. Thank you, welcome. girls and guys. And yeah, let's all see and let's catch up on my channel, RK World Traveler. Bye. ఇక్కడ హిల్టన్ హోటల్కి వచ్చేసా, ది క్రేన్ హోటల్. ఇది ఓల్డెస్ట్ రిసార్ట్ ఇన్ ద ఎంటైర్ కెరేబియన్ అంట. 1887లో స్టార్ట్ అయింది ఈ రిసార్ట్. సో ఆఫ్ కోర్స్ రెనోవేషన్స్ అవన్నీ అయిన తర్వాత ఇప్పుడు హిల్టన్ చేతిలో ఉంది. సో హిల్టన్ ది క్రేన్ హోటల్. సో ఇక్కడ మనకి రిసెప్షన్ ఉంది. మన లగేజ్ తీసుకొని వెళ్దాం రిసెప్షన్ దగ్గరికి. ఇక్కడ నాకు హోటల్ రూమ్ ఇచ్చారు. సో ఇదంతా కూడా పెద్ద రిసార్ట్ ఇది. సో నడుస్తూనే ఉండాలి విపరీతంగా. రూమ్ ఎలా ఉందనేది చూసుకోవచ్చు మీరు. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందనేది చూపిస్తా. ట్యాక్సీలు జస్ట్ బయటికి అడుగు పెడితే చాలు $30, $20 అంటున్నారు. ఇక్కడ బార్బడోస్ డాలర్స్ ఒక $1కి 2 వస్తాయి. కానీ బార్బడోస్ డాలర్స్ గురించి ఎవరు మాట్లాడట్లేదు, ఎందుకంటే మ్యాక్సిమం అందరూ యూఎస్ అండ్ కెనడా నుంచి విజిటర్స్ వస్తారు కాబట్టి $డాలర్సే చెప్తున్నారు. కాలు బయట పెడితే చాలు కనీసం 2,000 నుంచి 3,000 రూపాయలు ఖర్చు అయ్యేలా ఉంది. సో వీలైతే రెంటల్ కార్ తీసుకున్నాం, అది రేపు తెలుస్తుంది. ఆ రెంటల్ కార్ వాల్యూ కూడా ఎంత ఉంటుంది అనేది కూడా తెలియదు. సో చూద్దాం. మనది 5th ఫ్లోర్లో ఉంది, రూమ్ నెంబర్ 952. రూమ్ అయితే చాలా బాగుంది, కానీ సిటీకి చాలా దూరంలో ఉండడంతో మనకి ఎక్కడికి వెళ్ళాలని ఎక్స్పెన్సివ్ ఉంది. ఇది యాక్చువల్ చాలా చిన్న కంట్రీ, కానీ బయట అడుగు పెడితే చాలు విపరీతంగా ఛార్జ్ చేస్తారు. ఎంతమందే జస్ట్ ఒక 6 కిలోమీటర్స్ ఒక హోటల్కి వెళ్ళి మన సిమ్ కార్డ్ తీసుకొని ఆ తర్వాత ఈ హోటల్కి వచ్చేసరికి $130 బార్బడో డాలర్స్, అంటే దాదాపు $65 అంటే $5,000 ఛార్జ్ చేశారు. ఇది మన రూమ్ 952P. రూమ్ అయితే చాలా బాగుంది, కానీ ఇక్కడ రూమ్ కంటే అడిషనల్ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి. బాత్రూమ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. బాత్ టబ్, టాయిలెట్, వాష్ ఏరియా, ఇక్కడ మైక్రోవేవ్ ఉంది, ప్లస్ కుకింగ్ ఏరియా కూడా ఉంది, వీలైతే కుక్ చేసుకోవచ్చు. అండ్ దెన్ హ్యూజ్ బెడ్రూమ్. మంచి సిట్ అవుట్ ఏరియా, ఇవన్నీ కూడా ఉన్నాయి. బెడ్రూమ్ అయితే చాలా బాగుంది, కాకపోతే ఇది లిటరలీ ఊరికి చాలా దూరంలో ఉన్నట్టు. రిసార్ట్ నుంచి బయటికి కదలాలంటే కష్టం. ఇక్కడ బార్బడోస్లో బేజన్ లాంగ్వేజ్ అంటారు, అది కూడా ఇంగ్లీష్, బ్రోకెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంట. సో బార్బడోస్ బేజన్ డాలర్స్ అనేది ఇక్కడ కరెన్సీ. ఇక్కడ కరెన్సీ వచ్చి మనకి $100 ఉంది, బార్బడోస్ డాలర్స్ హైయెస్ట్. దాని తర్వాత లీస్ట్ వచ్చి $5 నోట్ ఉంది.
అండ్ మధ్యలో ఒక 10 ఉంది, 20 ఉంది అండ్ 50 కూడా ఉంది. సో ఇవి కాకుండా కరెన్సీ కాయిన్స్లోకి వచ్చి $1 కాయిన్ అండ్ దెన్ $0.50 లేదంటే 50 cents, 25 cents అండ్ దెన్ 5 cents. సో ఇలా వీళ్ళ కరెన్సీ అయితే ఉంది. సో ప్రస్తుతానికైతే ఈ వీడియోని ఇంతటితో చేస్తున్నా. సో బార్బడోస్కి అయితే వచ్చేసాను. ఇక్కడ ఎలా ఉంది, ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తున్నా, ఇక్కడ ఏమేమి చూడడానికి ఉంది అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. రేపైతే ఎట్లా క్రికెట్ మ్యాచ్ ఉంది కాబట్టి కంపల్సరీ క్రికెట్ అయితే నేను చూడటానికి వెళ్తున్నా, ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్. సో చూసిన తర్వాత ఆ మ్యాచ్ రివ్యూ కూడా మాట్లాడుకుందాం. సో చూస్తూ ఉండండి. ఆర్కే వరల్డ్ ట్రావెలర్, దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బార్బడోస్ ఫర్ నౌ. టేక్ కేర్, బై.